మాటకు మాట అంటే పెరిగి పెద్దదవుతుంది. నువ్వు వదిలే గ్రాని. స్వర్ణ, కాస్త కూడా ఓపిక పట్టలేకపోతే ఎలాగే? వీళ్ళని చూస్తేనే ఇరిటేషన్గా ఉందక్క. రే సాకేత్, పాల డబ్బాలు ఉన్నాయో లేదో తీసుకురాపో. స్వర్ణ, డాక్టర్ గారు చెప్పింది విన్నావుగా? వీడికి కొద్ది కొద్దిగా పాలు అలవాటు చేయాలి. పట్టించి పడుకోబెడదామని ఒకేసారి నిండుగా పట్టకో. నా పిల్లాన్ని ఎలా పెంచుకోవాలో నాకు తెలుసు. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. వినవే, విను. ఊ అంటే తప్పు, ఆ అంటే తప్పు. శ్రీరామ అంటే బూతులాగా ఉంది దానికి. గ్రాని, ఇవి అన్ని షాపుల్లో దొరకవట గ్రాని. వాటికి చాలా డిమాండ్ ఉందట. పైగా ఈ మధ్య స్టాక్ రావటం లేదట. వచ్చినా అందరికీ దొరకడం లేదట. బ్లాక్ చేస్తున్నారు అని చెప్తున్నారు. మరో చోట ఎక్కడైనా ట్రై చేద్దాం. నేను ప్రయత్నం చేస్తాను లేరా, నువ్వు వాళ్ళని దించిరా. పదండి వదినా, పదండి. పిల్లాడికి ఎలా ఉందో ఏమో, కనీసం ఒక్కళ్ళన్నా ఫోన్ చేయలేదేంటండి? ఆదంలో కుంభం అన్నట్టు ఇప్పుడు ఆ పిల్లాడికి ఏ చిన్న తేడా చేసినా ఆ మంగమ్మ గారి ఇంటిల్లి పాదిని వీధికి లాగుతారండి. భగవంతుడా, వాడికేం కాకుండా చూడు తండ్రి. ఎందుకే ప్రతిదానికి అలా భయపడతావు? వాడికేం కాదులే. ఏమండి, సాకేత్ వచ్చాడండి. రా సాకేత్. ఏమైందన్నారే? ఎలా ఉంది వీడికి? ఏం కాలేదమ్మా. అసలు ఏమన్నారు? ఎందుకు వీడు అంతగా ఏడ్చాడు? అమ్మా, వీడికి తల్లిపాలు ఇవ్వద్దన్నారు. ఏంటి, తల్లిపాలు ఇవ్వద్దన్నారా? పిల్లాడు తల్లిపాలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. వాడికి తల్లిపాలు పడవు. ఏంటి, అన్ని పరీక్షలు మనకే పెడుతున్నాడు ఆ భగవంతుడు. అల్లుడు గారు, మీరు లోపలికి రండి. నాన్న, వదిలేండి. నేను వెళ్ళి పాల డబ్బాలు దొరుకుతాయేమో ట్రై చేసి తీసుకొస్తాను. అవసరం ఏం లేదు. మా కోసం నువ్వేం శ్రమ పడాల్సిన అవసరం లేదు. మా తిప్పలేదో మేం పడతాం. డ్రైవర్, అమ్మా, ఆ పాల డబ్బాలన్నీ లోపల పెట్టు. ఏయ్, అవి లోపలికి తెస్తే మర్యాదగా ఉండదు. బయటికి తీసుకెళ్ళు. వంక దొరికితే చాలు వాలిపోతారు. ఇప్పుడు ఈ డబ్బాల వంకతో వచ్చింది అమ్మోరు. స్వర్ణ, ఎవడికి కావాలి డబ్బాలు? డాబు సరికి 10 డబ్బాలు వేసుకొచ్చింది. డబ్బాలు అవసరం లేదు. స్వర్ణ, వసే అహంకారి. డాప్సర్ ఏమిటి డాప్సరి? వాడికి నీ పాలు సరిపడవన్నారని ఎక్కడా దొరకట్లేదంటే నా పలుకుబడి ఉపయోగించి బ్లాక్ లో కొనుక్కొచ్చానే. నీ పంతానికి పసివాణ్ణి పస్తులుంచుతావా? నా మీద కోపం వాడి మీద చూపిస్తావా? అసలు నువ్వు కన్న తల్లివేనా? కన్న తల్లిని కాబట్టే వద్దంటున్నాను. మీ దయాదాక్షిణ్యాల మీద నా కొడుకును పెంచాల్సిన కర్మ నాకేం పట్టలేదు. మీ దాన ధర్మాలు మాకు అవసరం లేదు. దాన ధర్మాలు అక్కర్లేదంటున్నావు. అవి నీ మోహం చూసి నీకు ఇవ్వట్లేదే. నా మునిమరవడి కోసం నేను తెచ్చాను. మీ అమ్మ దాచి ఉంచిన బొడ్డు సంచి డబ్బులు మొత్తం పోగేసిన, మీ నాన్న జీతం డబ్బులు కలిపిన పాల డబ్బాలు కాదు కదా. చెంచా పాల పొడి కూడా సంపాదించలేవు.
నీళ్ళు కూడా ఆపి అవి తీసుకో. ఏంటి ఇలా డబ్బాలు దొరకవని భయపెడితే అమ్మో అని భయపడి పరిగెత్తుకుంటూ వస్తాననా? లేకపోతే కరిగిపోతానని అనుకుంటున్నారా? ఎలాగో అలాగా మేము ఆ పాల డబ్బాలు సంపాదించగలం. నీ మొహం సంపాదిస్తావు. హెల్త్ మినిస్టర్ నుంచి రికమెండ్ చేయించి తీసుకొచ్చానే. హా, ఈ పాలు పోసే వాళ్ళంతా హెల్త్ మినిస్టర్ దగ్గరికే వెళ్తున్నారా? పిచ్చి మొహం దానా, లక్షల్లో ఒకరికేనే తల్లిపాలు పడంది. అది నీ కర్మ కొద్దీ నీకొచ్చింది. పంతాలకు పోయి వాడి ఆరోగ్యం ఆగం చేస్తే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? అధికం చేస్తే అహంకారం మొత్తం వదిలించి వెళతా. అహంకారం నాది కాదు. నార్మల్. రామచంద్రయ్య, అలా చూస్తూ నిలబడకపోతే దానికి కొంచెం గడ్డి పెట్టచ్చు కదా. ఏం సావిత్రి, సయ్యమంటూ సీమట పాక ఇలాగా నా మీదకొచ్చేదానివి కదా, మాట్లాడమే. దాని మాటలు మీరు పట్టించుకోకండి అమ్మా. అదంతంత మాట్లాడుతుంటే దాన్ని ఏమనుకుంటా, నన్నేమి పట్టించుకోవద్దటమేమిటయా? ముందు దానికి బుద్ధి చెప్పు. డబ్బాలు ఇవ్వడానికి వచ్చావా, నాతో పంచాయతీ పెట్టుకోవడానికి వచ్చావా? చూడు చూడు, దాని పొగరు చూడు. స్వర్ణ, పిల్లాడి కోసం వారంత శ్రమపడి తీసుకొస్తే ఏంటమ్మా ఆ మాటలు? పిల్లాడి ఆరోగ్యం ముఖ్యం, ఆలోచించు. ఇలా అన్ని విషయాల్లో ఈ పంతాలు పట్టింపులు పనికిరావు తల్లి. అదలా బతిలాడితే వినే రకం కాదు రామచంద్రయ్య. బడిత మడత పెడితే గాని దారికొచ్చేలా లేదు. విన్నావుగా మీ నాన్న మాటలు? అవునే, పాల డబ్బాలు వద్దు అని పౌరుషాలకు పోతున్నావు, బాగానే ఉంది. మరి నేను అడిగిన 15 లక్షల సంగతి ఏం చేశావు? రేపే ఆఖరి రోజు. సొమ్ము నా చేతిలో పడకపోతే నువ్వు వచ్చి ఉండాల్సింది నా ఇంట్లో. అప్పుడు ఎవడిస్తాడే నీకు పాల డబ్బాలు? మీ తాత రాసిచ్చిన ఆస్తులేమైనా ఉన్నాయా? దాచిన నిధి నిక్షేపాలు బయటకు తీస్తారా? ఓ, నోరుంది కదా అని వాగటం కాదు, రూపాయి సంపాదిస్తే తెలుస్తుంది. లేనిపోని బింకాలకు పోయి వాడికి ఆ పాలు పట్టలేదని తెలిసిందో, వాడి ఏడ్పు నాకు వినిపించిందో, మంగమ్మ మంగమ్మలా ఉండదు, మహంకాళిలా ఉంటుంది. జాగ్రత్త. డ్రైవర్, అమ్మా, అవి లోపల పెట్టరా పో. అయిందా 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 బెదిరింపు? పాల డబ్బాలు కొనలేవని బెదిరించావు, 15 లక్షలు కట్టలేవని బెదిరించావు. ఇంకా ఆ తర్వాత ఇంకేం మిగిలిందో? స్వర్ణ, అమ్మా, నాకు తెలిసి పాలు పడవని ఈవిడగారే అనిపించుంటుంది. ఈ డబ్బాల నాటకం ఈవిడగారి రచనే అయ్యుంటుంది. ఎంత జరిగినా మనసు గెలవాలని లేదు, డబ్బుతో మనుషుల్ని కొనాలనే చూస్తుంది. మీ బెదిరింపులకి బెదిరే రోజులు పోయాయి. ఇంకో హాస్పిటల్లో చూపించేదాకా ఈ పాల డబ్బాలు కూడా వాడను.
స్వర్ణ ఎందుకే అలా మాట్లాడుతున్నావు? హాస్పిటల్కి మనం వెళ్ళాకే కదా అమ్మమ్మ గారు వచ్చింది. తర్వాత వచ్చిందా ముందొచ్చిందా అని కాదు. ఈయన గారు గ్రానీ అంటూ ఫోన్ చేస్తేనే కదా వచ్చింది. ఈ మధ్యలోనే డాక్టర్తో ఫోన్లో మాట్లాడుంటుంది. ఒకప్పుడంటే వేరు, ఇప్పుడు వేరు. హాస్పిటల్లో వాడిని తండ్రికి దూరం చేశావు కాబట్టి వాడు నీ పాలకి దూరం అయ్యాడు అని నన్ను దెప్పింది. ఈ పాల డబ్బాల డ్రామా అంతా ఈవిడ గారి సృష్టి. పిచ్చి కూతలు కూసావంటే పళ్ళు రాలిపోతాయి. చిచి, పసిపిల్లాడి ఆరోగ్యం గురించి అబద్ధాలు చెప్పి నిన్ను బెదిరించాల్సిన అవసరం నాకేంటి? వాడు నా వంశోద్ధారకుడు. వాడి కోసం నేనేమైనా చేస్తాను. నేను తలుచుకుంటే. తలుచుకోటాలు రెచ్చిపోటాలు చాలా చూసాం, కానీ తమరికి దయచేయండి. స్వర్ణ, నోరు ముయ్యవే. ఎందుకు నీకింత పొగరెక్కింది? ఏం చూసుకునే ఎవరితో పడితే వాళ్ళతో అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నావు? నీ వాగుడు మాకు తలవంపులు తెచ్చిపెడుతున్నాయి. ఇప్పుడేదో తలెత్తుకు తిరుగుతున్నట్టు మాట్లాడుతున్నావు ఏమిటి సావిత్రి? రామచంద్రయ్య కూతుర్లు పొగరెక్కి కాపురాలు కూల్చుకున్నారని జనం అనుకుంటూనే ఉన్నారు. ఎవరేమనుకున్నా దానికేవే, అది దాని మాటే గొప్ప అనుకుంటుంది. అరే, ఏ ధైర్యంతో ఇలా తయారైంది ఇది? మేము వీడి కోసం వెంపర్లాడుతున్నాం కదా, అందుకని. సందు దొరికితే సాగించుకోవాలని చూస్తుంది. దీని సాధింపులు ఈసడింపులు ఈ ఒక్కరోజే భరిస్తాను. ఆ తర్వాత దీనికి ముక్కుతాడు వేసి ఎలా లాక్కెళ్లాలో అలా లాక్కెళ్తాను. ఏం చేస్తుందో చూస్తాను. ఒక్కరోజు కాదు, ఒక్క నిమిషంలో ఏది ఎటు మారుతుందో ఎవరికీ తెలీదు. 3600 నిమిషాలు గడిచిపోయాయి. రేపటి నిమిషాల్లో కూడా నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. నువ్వు చెప్పే కారణాలతో సాక్ష్యాలు లేకుండా నువ్వు నీ కొడుకుని కోర్టు ద్వారా కూడా నీ సొంతం చేసుకోలేవు. నీ తరపున నీ వాళ్ళే నీకు సాక్ష్యంగా రాలేరు. వాడి కోసం అని ఇన్ని ప్రగల్భాలు పలుకుతున్నావే, అదే వాడి కోసం నువ్వు నా ఇంటికి వచ్చేలా చేస్తా. ఈ మంగమ్మలో ఇంకా మంచి చావలేదే, కాబట్టి నువ్వు బతికిపోతున్నావు. లేకపోతే చంపుతారా? ఆ ప్రయత్నాలేగా నన్ను ఇలా మార్చింది. ఆపవే, ఇంక మాట్లాడింది చాలు. కాదు అన్నదాన్ని మళ్ళీ అవును అంటుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? అక్క, వాళ్ళని వెనకేసుకొస్తే మాత్రం బాగుండదు. నువ్వు హద్దు మీరినా కూడా బాగుండదు. పిల్లాడి మీద వాళ్ళు చూపించే ప్రేమని అపార్థం చేసుకుంటుంటే మాట్లాడకుండా వెనకేసుకురాకుండా ఎలా ఉంటానే? ఏదైనా చేయిజారి పోకుండానే చూసుకోవాలి. మనది అనుకున్న దాన్ని కాపాడుకోవాలి. తర్వాత వెతుక్కున్నా బాధపడ్డా ఫలితం ఉండదు. అంత దూరం ఆలోచించగలిగిందే అయితే ఇంత రచ్చ ఎందుకు చేస్తుంది? ఇలా ఎందుకు తెగబడుతుంది? స్వర్ణ, కలహం వచ్చినా తామరాకు మీద నీటి బిందువులా జారిపోవాలే గాని కలకాలం అలాగే ఉండిపోకూడదమ్మా. వయసు మర్చిపోయి నిన్ను ప్రార్థిస్తున్నాను తల్లి. నాన్న, దీవించాల్సిన మీరే దాని ఆయుష్ తగ్గించొద్దు నాన్న. ఇదిగో సావిత్రి, పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీది. పాలు పట్టించి పొత్తిళ్లు మెత్తగా ఉండేలా చూడు. రేపు నేను వచ్చేలోగా దాని బట్టలు సర్దుంచుతారో, మీ సామాను సర్దుకొని నిలబడతారో
మీ ఇష్టం. వాడికి ఏదైనా తేడా చేసిందో మన మధ్య చాలా తేడాలు వచ్చేస్తాయి. భరించలేరు. జాగ్రత్త. పదరా సాకేత్. రేపు నేను వచ్చేలోగా దాని బట్టలు సర్దుంచుతారో మీ సామాను సర్దుకొని నిలబడతారో మీ ఇష్టం. ఇదేంటి ఇంత రాత్రిపూట అక్కడుంది? మళ్ళీ ఎటైనా వెళుతుందా ఏంటి? భగవంతుడా, రేపొక్కరోజే ఉంది. మంగమ్మ గారు పెట్టిన గడువుకు ఒకే ఒక్క రోజుంది. నాకేదన్నా దారి చూపించు, లేకపోతే మా కుటుంబం వేదన పడుతుంది. నేను అక్కడికి వెళ్ళలేను. ఏదైనా చేయి. నువ్వు తప్ప ఈ గండం నుంచి నన్ను బయటపడేసే వాళ్ళు ఎవరూ లేరు. వీడు జీవితకాలం నా దగ్గరే ఉండాలి, నా పెంపకంలోనే పెరగాలి. వాళ్ళ బారి నుంచి మాకు విముక్తి కలిగించు. నాది పంతం అనుకుంటున్నారు, కానీ వీడి గురించి భయం. వీడు దూరం అవుతాడేమోనన్న బెంగ. నాది మొండితనం అంటున్నారు. కాదు, మమత, ప్రేమ, ఆపేక్ష. వీడు నా ప్రాణం. వీడు దూరం అయితే నేను బ్రతకలేను. మమ్మల్ని కాపాడు తండ్రి. నువ్వు కూడా దేవుడికి దండం పెట్టరా. నిన్ను నా దగ్గరే ఉంచుతాడు. అమ్మ దగ్గరే ఉంచు స్వామి అని దండం పెట్టుకో. ఏమండి, త్వరగా ఫ్రెష్ అయ్యారండి, కాఫీ కలుపుతున్నాను. అలాగే, ఇప్పుడే వస్తున్నా. తెల్లారిపోయింది. గడువు ఇవాళ లాస్ట్. రేపట్లోగా డబ్బు ఎలా సంపాదించాలి? ఎలా? ఆ మంగమ్మ గారి దాడి నుంచి ఎలా తప్పుకోవాలి? $50 లక్షలా? ప్రాణాపాయ స్థితిలో ప్రముఖ పారిశ్రామికవేత్త. కిడ్నీ దాత కోసం ఎదురు చూపులు. దాతకు 50 లక్షలు పారితోషికం. స్పాట్ పేమెంట్.